మన వాళ్ళు రౌండ్స్లో ఉన్నప్పుడు సడన్గా బైక్లో వచ్చి కావాలనే గుద్దాడంటయ్యా. వాడు కాల్లో వేసుకున్న షూలో ఏదో డిఫరెంట్గా లైట్ వెలుగుతుందంటయ్యా. మన ఇన్స్పెక్టర్ గారు అదేంటని చూసేలోపు అందరిని తోసేసి ఆ షూ తీసుకుని పరిగెత్తిపోయాడంట. సడన్గా ఎక్కడి నుంచో ఎవడో వీడి కాల్ చేశాడు. కాల్చినోడు ఎవడో తెలీదు, వీడెవడనేది తెలీదు. రిపోర్ట్స్ చూశాను, క్రిటికల్ సిచ్యువేషన్ దాటేశారు. పేషెంట్ డిశ్చార్జ్ అవడానికి 1 వీక్ పడుతుంది. అగ్ని ఐపీఎస్. పాపా నీ పేరేంటి? చెప్పండి అన్న, ఏం కావాలి? పాపా మేమెవరో తెలుస్తుందా? ఓ మీరేనా 3 ఇడియట్స్? దాని పొగరు చూసావా? సరే సరే నువ్వు దానికి షూ తీసివ్వు. ఎవరా కొట్టు దగ్గరికి వచ్చి తాగి గొడవ చేసేదే? అరే ఎవరమ్మా వీడే? ఈ మాల్ వాచ్మ్యానా? ఈయన మా నాన్న, షాప్ ఓనర్. లైన్ లో రారా? అబ్బో వీడు వైన్ షాప్ ఓనరు. పచ్చ టోకన్ తీసుకుని లైన్ లో రావాలంటే ముందు వచ్చిన కస్టమర్ని డిస్టర్బ్ చేయొద్దయా? ఏయ్ ఏంటి పసిపిల్లల చేత పని చేయిస్తున్నావా? చైల్డ్ లేబర్ కేసులో లోపలే మీరే పిల్లలకి మీసం అంటించి పని చేయించుకుంటున్నారు. వాడికి మీసం అంటించినట్టు పాపకి ఎలా తెలుసు? నేనేమైనా ఇక్కడ పనిచేసే అమ్మాయినా? షాప్ ఓనర్ పొగరుగా మాట్లాడుతుంది. చూసావన్నా పోలీసుడు ఈ పాపను కూడా వదలలేదు. ఏయ్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనమే అవమానించుకోవడం. త్వరగా పాప, నేనే కదా ఫస్ట్ వచ్చింది, త్వరగా కుట్టివు. పెద్ద వాల్వో కార్ని వాటర్ వాష్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో ఈ చిరిగిపోయిన చెప్పుని నీ బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకుని మూసుకొని వెళ్ళరా. పోరా. ఎవర్రా ఇల్లు? అన్నయ్య పోలీసుడు బట్టలు ఉతికారేస్తే దొంగిలించి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు. ఎవరి దగ్గర నీ బిల్డప్ లో? ఏ పోరా అన్నా, నువ్వు మాట్లాడానా? నువ్వు షూ ఇవ్వన్నా? ఇదిగోమ్మా. నా జీవితంలో ఇలాంటి షూని చూడనే లేదు. అబ్బో నీ అనుభవం ఒక 20 ఏళ్ళు ఉంటుందా? ఏ పాపా ఇది అన్న సెంటిమెంటల్ షూ, త్వరగా కుట్టివో. ఈ షూని కుట్టివ్వడానికి నాకు భయంగా ఉంది. పాపా అందులోంచి పిచ్చికాయగా వచ్చింది, వీళ్ళంటి పందికొక రాలేదుగా. ఎంత అవుతుందో చెప్పు తల్లి, గూగుల్ పే చేసేస్తాను. ఒక 300 అవుతుంది. అమ్మా నేనేమి నీ కొట్టు రేట్ అడగలేదు. అన్నయ్య ఈ షూని కుప్పతొట్లో చేయి పెట్టి కెలికి మరి తీసుకొచ్చాడు, దానికి రేటా? దానికి మేము కొత్త షూనే కొనుక్కుంటాం. రే అన్న ఎప్పుడు కొత్త షూ కొనుక్కున్నాడు? నోరు జారి అందరి దగ్గర దెబ్బలే తిన్నాడు కదా. అన్నా ఆ పనికి మాలిన షూ పడేసి రానా. పళ్ళు తప్ప ఏమి లేవు. ఏదిరా పనికి మాలిన షూ? ఎక్కడికి వెళ్ళినా సెంటిమెంట్ గా షూ వేసుకెళ్తే పనిస్తారు, నీకు తెలుసా? నీకు ఏం పని ఇచ్చారని కొబ్బరి చెప్ప కదా కొనుక్కోమన్నారా? రే ఇలా చూడు, రౌడీ అంటే కొబ్బరి ముక్కిచ్చినా తీసుకోవాలి, బ్లేడుతో గీతలేసినా తీసుకోవాలి. ఈసారి నీకేమంటానో అప్పుడు తెలుస్తుంది. ఇలా చూడు పాప, నేను అనుకున్నట్టు ఈ షూని నువ్వు చక్కగా కుట్టి పెట్టావనుకో, చిరిగిపోయిన నీ కొట్టుని చక్కగా ఆల్టరేషన్ చేసిస్తాను మీ నాన్నతో సహా. అలానా అన్నా? ఈలోగా కలకనిస్తావా? ఈ షూలో పామున్నా నేను కుట్టిస్తానన్నా. సరే నేను 2 రోజుల్లో వస్తాను. ఈ షూ అంటే నాకు ప్రాణం, సరేనా? చక్కగా అందంగా కుట్టి పెట్టాలి, ఓకేనా? ఆ షూలో నా కాలు తప్ప ఇంకెవరి కాలు పడకూడదు. పెద్ద గొప్ప షూ. అమ్మా ఓ 2 నిమిషాలు బ్లేడ్ ఇవ్వమ్మా, వీడి పీక్ వస్తాను. ఏదో తెలియక చేశారు, వదిలేండి అన్నా. మీ నాన్న కాబట్టి వదిలేస్తున్నా. షూ మీద కాలెట్టాడు, రే కాలు తీరా, కాలు తీసి లోపలెట్రా. చూడు పాప జాగ్రత్తగా కుట్టే, అదంటే నా ప్రాణం. షూ సేఫ్ గా లేదంటే మీ నాన్న ముఖం షేప్ మారుతుంది. షూ కుట్టే ఉన్నాయి, దాంతోటే కొడతాను. బండి తీరా. తాగుబోతే అతవా